ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. పాలేరు, వైరా, కిన్నెరసాని, తాలిపేరు జలాశయాలకు వరద నీరు చేరుతోంది. వైరా రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టాన్ని దాటి ప్రవహిస్తోంది. గోదావరి నీటి మట్టం 22 అడుగులకు చేరింది. మున్నేరుకు 8 అడుగులు నీరు ప్రవహిస్తోంది. సింగరేణి ప్రాంతాల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. సింగభూపాలెం చెరువుకు అలుగు పారుతోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వర్షాలకు సంబంధించి మరింత సమాచారం ఖదీర్ అందిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గత 4 రోజుల నుంచి నిర్విరామంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉన్న 10 నియోజకవర్గాల్లో కూడా వర్ష తాకిడి అనేది ఉంది. కానీ కొంత పడాల్సిన స్థాయిలో వర్షం కురవకపోయినా కానీ ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా స్థానికంగా ఉన్న చెరువులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతూ ఉన్నాయి. దాంతోపాటుగా జలపాతాలు, జలాశయాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా నిండుకుండం తలపిస్తున్న పరిస్థితి. నిన్న మొన్నటి వరకు వర్షాలు లేక అల్లాడిపోయిన రైతన్న ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ప్రస్తుతానికి ఈ సీజన్కి సంబంధించి అన్ని రకాల సాగుకు ఉపయోగకరంగా నీళ్లు ఉన్నాయని చెప్పేసి ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మొత్తంగా చూస్తే అనేక చోట్ల ఖమ్మం జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న సత్తుపల్లి, మణుగూరు, కొత్తగూడెం, ఇల్లందు లాంటి ఓసీలలో బొగ్గుత్పత్తికి కూడా అంతరాయం ఏర్పడింది. మట్టి తవ్వకాలకు కూడా అక్కడ అంతరాయం ఏర్పడింది. దాంతో అక్కడ సింగరేణిలో ఇప్పుడు ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తి అనేది పూర్తిగా ఆగిపోవడం జరిగింది. ప్రస్తుతం చూస్తే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎడతెరిపి లేని ముసురు వాన అనేది అక్కడ కురుస్తూ ఉంది. దాంతో కొత్తగూడెం వద్ద ఉధృతిగా ముర్రేడు వాగు ప్రవహిస్తూ ఉంది. సుజాత్ నగర్లోని సింగభూపాలెం చెరువులో 20 అడుగుల నీరు చేరింది. దాంతో అక్కడ ఆ చెరువుకు అలుగుపారుతున్న పరిస్థితి. దాని తర్వాత తాలిపేరు ప్రాజెక్టు కూడా భారీగా వరద నీరు వస్తూ ఉంది. ప్రతి గంటకు దిగువకు వరద నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం దానికి సంబంధించి అక్కడ 14,000 క్యూసెక్కుల వాటర్ని దిగువకు విడుదల చేశారు. అయితే ప్రస్తుతం గోదావరి నీటి మట్టం కూడా క్రమక్రమంగా పెరుగుతూ ఉంది. ప్రస్తుతం వచ్చేసి 22 అడుగుల వద్ద గోదావరి ప్రవహిస్తూ ఉంది. ప్రస్తుతం అక్కడ ఎలాంటి ప్రమాద హెచ్చరికలు అలాంటివి లేవు. అయితే దాంతోపాటుగా ఎగువన కురుస్తున్న వర్షాల కారణంగా పాల్వంచ మండలంలో ఉన్న కిన్నెరసాని జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతూ ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 407 అడుగులు కాగా ప్రస్తుత జలాశయ నీటి మట్టం వచ్చేసి 404 అడుగులు ఉంది. అయితే ఇన్ఫ్లో 1500 ఉంది. అయితే అవుట్ఫ్లో నిల్ అని చెప్పేసి అక్కడ అధికారులు తెలపడం జరిగింది. ప్రస్తుతం సత్తుపల్లిలో అదేవిధంగా నిర్విరామంగా వర్షం కురుస్తున్న కారణంగా జేవీఆర్ ఓసీలో, కిస్టారం ఓసీలలో బొగ్గుత్పత్తి నిలిచిపోయింది. జేవీఆర్ ఓసీలో 20,000 టన్నుల బొగ్గుత్పత్తి, 1,20,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులకు అక్కడ అంతరాయం ఏర్పడింది. కిస్టారం ఓసీలో 8,000 టన్నుల బొగ్గుత్పత్తి, 60,000 క్యూబిక్ మీటర్ల మట్టి వెలికితీత పనులకు అక్కడ అంతరాయం ఏర్పడింది. ఉపరితల గనులలో వరద నీరు చేరడంతో బొగ్గు గనుల బ్లాక్లు అక్కడ చిత్తడిగా మారడంతో ఎక్కడికక్కడే వాహనాలన్నీ కూడా నిలిచిపోవడం జరిగింది. ప్రస్తుతం అన్ని చోట్ల నగరంతో పాటుగా అన్ని మండలాలు, గ్రామాల్లో వర్షం కురుస్తూనే ఉంది. దాని కారణంగా ఇప్పుడు ప్రస్తుతం మున్నేరు చూడొచ్చు. మున్నేరు నిన్నటి వరకు 9.5 అడుగుల వద్ద ఉన్న మున్నేరు ఇప్పుడు ప్రస్తుతం 8 అడుగుల స్థాయిలో ప్రవహిస్తూ ఉంది. అయితే దానికి సంబంధించి అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ప్రతి ఒక్క చోట వర్షం ఎక్కడైతే కురుస్తుందో అన్ని చోట్ల అధికారులు అప్రమత్తమై ఉన్నారు. నిన్న ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ మీద ఇక్కడ ఉన్న పరిస్థితిని పరిశీలించడం కోసం స్థానిక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రావడం జరిగింది. నిన్న చిన్న మండవ, పెద్ద మండవ దగ్గర అక్కడ లంక గ్రామాలు ఉన్నాయి. అక్కడ లంక గ్రామాల్లో 5 చిక్కుకోవడం జరిగింది. 5 అక్కడ ఉన్న ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వాళ్ళని హుటాహుటిని రక్షించాయి. వారి 5 గురించి స్థానిక మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆరా తీశారు. వారిని వెంటనే రక్షించాలని చెప్పేసి అధికారులకు కోరడంతో వాళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళి వాళ్ళని రెస్క్యూ చేసి బయటికి తీసుకురావడం జరిగింది. ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో పశువుల మేతకు అని చెప్పేసి వెళ్తారో వాళ్ళు ఎవరు పశువుల మేతకు వెళ్ళకూడదు, మేత కోసం వెళ్ళకూడదు, పరివాహక ప్రాంతాలకు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అధికారులు సూచిస్తూ ఉన్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి గుండాల, ఆళ్లపల్లి ఏజెన్సీ మండలాల్లో అక్కడ వాగులు పొంగుతూ ఉన్నాయి. కిన్నెరసాని, జల్లేరు, కోడిపుంజల వాగు, మల్లన్న వాగు,
ఇవన్నీ కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. రైతులు వాగులు దాటొద్దని అక్కడ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దాంతో పాటుగా అక్కడ బారికేడ్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వైరా రిజర్వాయర్ గురించి చెప్పుకున్నట్లయితే అక్కడ 18.3 అడుగుల వద్ద పూర్తి స్థాయి నీటి మట్టం కాగా 19 అడుగులు అక్కడ ప్రవహిస్తోంది. దాంతో 4 అడుగుల ద్వారా భారీగా వరద నీరు అనేది దిగువ ప్రాంతానికి ప్రవహిస్తూ ఉంది. దాని కారణంగా అనేక చోట్ల గండ్లు పడే అవకాశం ఉంది పొలాలకు అని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ప్రస్తుతం చర్లలో ఇప్పుడు తాలిపేరుకు 7 గేట్లను ఎత్తి 2 అడుగుల మేర ఎత్తిన తర్వాత 30,821 క్యూసెక్కుల వరద నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేశారు అధికారులు. ప్రస్తుతానికి గంటకు అప్డేట్ని అందిస్తూ ఉన్నారు. అయితే గోదావరి వద్ద క్రమక్రమంగా వరద పెరిగితే ఒక 4-5 రోజుల తర్వాత మొదటి ప్రమాద హెచ్చరిక వచ్చే అవకాశం ఉంది. ప్రతి ఒక్క చోట కూడా వర్షం కురుస్తున్న కారణంగా ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి అధికారులు చెబుతా ఉన్నారు. అయితే ప్రస్తుతానికి ఎక్కడ ఇబ్బందులు అయితే జరగడం లేదు. ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా అధికారులు తగు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ప్రస్తుతానికి ప్రతి ఒక్క చోట ఎక్కడ పంటలకు నష్టం వాటిల్లటం కానీ లేక ఎలాంటి ఆస్తి నష్టం కానీ అలాంటి ఏమీ జరగలేదు. ప్రస్తుతానికి అన్ని చోట్ల అటు పాలేరు దగ్గర నుంచి మొదలుకుంటే తాలిపేరు వరకు ఒకే రకమైన పరిస్థితులు ఉన్నాయి. గత 2 ఏళ్ల నుంచి వరదల కారణంగా వచ్చిన విపత్తు కారణంగా అనేక మంది ప్రాణ నష్టం ఆస్తి నష్టం వాటిల్లిన నేపథ్యంలో దీనిపైన కొంత అవగాహన దాంతో పాటుగా అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు ఎప్పటికప్పుడు సూచన చేస్తూ ఉన్నారు. ఇది మొత్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రెయిన్కి సంబంధించిన అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ హర్షత్తో కదీర్, V6 న్యూస్, ఖమ్మం.